వెల్కమ్ టు ఎన్ఆర్కే నారెట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో చెప్పే కొంతమంది క్రైస్తవ సేవకుల వల్ల క్రైస్తవ్యం చిన్నభిన్నమయ్యే పరిస్థితి వస్తుంది. క్రైస్తవ్య మూలాలే దెబ్బతినే పరిస్థితి వస్తుంది. క్రైస్తవ విశ్వాసము నీరుగారిపోయే అవకాశం ఉంటుంది. క్రైస్తవ్య యొక్క నిరీక్షణ నిల్లైపోయే అవకాశం ఉంటుంది. క్రైస్తవ్యులు లేకపోతే క్రైస్తవ యొక్క సేవకులు యూట్యూబ్లలో ఇష్టానుసారమైన బోధలు చేస్తూ, వ్యక్తిగతమైన మోటివేషన్లు చేస్తూ, వ్యక్తిగతంగా తమను తాము హెచ్చించుకుంటూ, దేవుణ్ణి కించపరుస్తూ, బైబిల్ వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ చాలామంది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఐఫర్ గాడ్ విజయప్రసాద్ రెడ్డి అయితే మరీ ఘోరంగా తయారయ్యారు. మొదట్లో ఆయన బోధలు బాగానే ఉండేవి, కానీ ఈ మధ్య మరీ విడ్డూరంగా తయారయ్యారు. హిందువులను ఆకర్షించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయాలని చెప్తున్నారు. వారి ప్రసాదాలు తినాలని, వారి వ్రతాలకు వెళ్ళాలని, వారిని ఇంకేదో చేయాలని చెప్తున్నారు. క్రైస్తవ మూలాలను మర్చిపోయి ఇతను మాట్లాడుతున్నారు. ఇతన్ని విమర్శిస్తున్న జేమ్స్ పాస్టర్ గారిని ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఈయన విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరట డిబేట్ పెట్టుకుందాంరా, కొట్టుకుందాంరా, తన్నుకుందాంరా, మాట్లాడుకుందాంరా అన్నట్టుగా ఇద్దరు యూట్యూబ్లలో సోషల్ మీడియాలో తెగ ఫైటింగ్ చేసేస్తున్నారు. ఎందుకండి ఈ డిబేట్లు? ఎవరి కోసం అండి డిబేట్లు? మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకోవడానికి డిబేట్లా? అమాయకమైన క్రైస్తవ్యాలని ఇబ్బందులు పెట్టడానికి డిబేట్లా? ఎవరు చెప్పారండి డిబేట్లు పెట్టమని? ఏ పెద్దలు చెప్పారు మీకు డిబేట్లు పెట్టమని? ఏ క్రైస్తవ మూలాలు చెప్పారు డిబేట్లు పెట్టమని? మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకోవడానికి, మీరేదో పెద్ద గొప్ప వాళ్ళని చెప్పుకోవడానికి ఈ డిబేట్లు, డిస్కషన్లు పెట్టుకుంటారా? ఈయన అసలే తప్పుడు బోధ. విజయప్రసాద్ రెడ్డికి ఈ మధ్య పూర్తిగా ఏదో అంటారు కదా, సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, మొత్తం చంద్రముఖిలాగా మారిపోయాడు. మొత్తం ఇచ్చేసుకున్నాడు. ఇంతకుముందు ఏం చెప్పాడంటే అబద్ధ బోధ, ఇతను అబద్ధ బోధ ఏం చెప్పాడంటే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు సరి సమానుడు కాదు. తండ్రి కాస్త హైరార్కీలో ఎక్కువ, యేసుక్రీస్తు కాస్త తక్కువ అని బోధించాడు. ఇది తప్పు. త్రియేక సిద్ధాంతాల్లో ఈయన బోధించే సిద్ధాంతం లేదు. యేసు ప్రభు వారు చెప్పాడు, నేను తండ్రిని ఒకటే అని చెప్పారు. యెహోవా దేవుడు ఎవడెప్పుడు కుమారుణ్ణి తక్కువగా చేసి చూడలేదు. ఇద్దరూ ఒకటే. ఇది తప్పుడు పద. రెండవ పద, మనిషికి జన్మ పాపము లేదు అని బోధిస్తాడు. జన్మ పాపం లేదు, కర్మ పాపమే. అంటే మనిషి ఇచ్చల వల్ల, అంటే అతనికి జ్ఞానం ఎరిగిన తర్వాత అతను చేసే పాపాలే ఉన్నాయి తప్ప జన్మతః పాపి కాదు అని ఇతను బోధిస్తాడు. ఇది పచ్చి అబద్ధం. మనిషి జన్మతః పాపి. అది బైబిల్ చెప్తుంది. ఆదాము అవ్వల నుంచే వచ్చింది. ఒకవేళ మనిషి జన్మతః పాపి కాకపోతే యేసుప్రభు వారు ఈ లోకంలో పురుషునికి పుట్టేవారు కదా, అంటే పురుష కలయికలో యేసుప్రభు వారు పుట్టేవారుగా. అంత పరిశుద్ధంగా కన్యక గర్భంన పురుష ప్రమేయం లేకుండా పుట్టాల్సిన అవసరం గత్యంతరమే ఉంది. మనుషులందరూ జన్మపాపులు కాకపోతే ఆ లాజిక్ ఎలా మిస్ అవుతున్నాడు? ఇప్పుడు యేసుప్రభు వారు ఈ లోకంలో పుట్టింది పురుష ప్రమేయం లేకుండా, పాప ప్రమేయం లేకుండా, పురుషుని ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ మూలాన గర్భం ధరించారు తల్లి మరియ గర్భాన. ఒకవేళ మనిషి జన్మపాపం పాపి కాకుండా ఉంటే, లేకపోతే జన్మపాపి కాకుండా ఉంటే యేసుక్రీస్తు అంత గత్యంతరం ఉందండి. చక్కగా ఏ జంటనో చూసుకొని వారి గర్భంలో వచ్చి ఈ లోకంలో తన రాజ్యస్థాపన చేసేవాడు కదా. లాజిక్ లేని మాటలు మాట్లాడతారు విజయప్రసాద్ రెడ్డి. ఇప్పుడు ఈయన కోసం అంటే ఇప్పుడు తప్పుడు బోధలు చేస్తున్నాడని ఈ జేమ్స్ పాస్టర్ గారు ఒకరు తయారై ఆయన డిబేట్లు పెట్టడానికి రెడీ అవుతున్నారు. పెద్ద డైలాగులు, తమ్మునేల్స్, స్టేటస్లు. ఏంటండి మీ రచ్చ యూట్యూబ్లో? ఇప్పుడు ఈయన జేమ్స్ గారు ఆ మధ్య ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టి పెళ్లి చేసుకుంటానని తనను ఇబ్బంది పెట్టి ఆ తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అదంతా అయిపోయింది. ఇప్పుడు కాస్త ఇప్పుడు బయటకు వస్తున్నాడు. ఇప్పుడు నేను లైమ్ లైట్లోకి రావాలి, మళ్ళీ నేనున్నానని ఒకరిని నిరూపించుకోవాలి అని ఆయన తాపత్రయపడుతూ ఈ పెద్ద విజయప్రసాద్ రెడ్డి గారిని ఢీకొంటే నాకు ఇది వస్తుందని ఈయన తాపత్రయం. మీ వ్యక్తిగత ప్రయోజనం తప్ప ఇందులో క్రైస్తవ్యానికి ఇసుమంతైన ప్రయోజనం ఉందా? మీ డిబేట్ వల్ల కానీ, మీ డిస్కషన్ వల్ల కానీ, మీ పోరాటాలు, మీ ఆరాటాలు, మీ మేకపోతు గాంభీర్యాల వల్ల ఎవరికైనా ఏమన్నా క్రైస్తవులకు ఏమన్నా ప్రయోజనం ఉందా? ఎందుకంటే మీరు డిబేట్ పెట్టేది?
మీ సేవ ఏదో మీరు చేసుకోండి, చక్కగా చేసుకోండి. తప్పుడు బోధలు మానండి, లోకానుసారమైన బోధలు మానండి, తప్పుడు బోధలు మానండి, డిబేట్లు మానండి. ఎందుకంటే డిబేట్లు ఎవరు ఉద్ధరించడానికి? డిబేట్లు వ్రతాలు చేయొచ్చట, లేకపోతే హిందూ దేవుళ్ళతో పూజించవచ్చట, ప్రసాదాలు చేయొచ్చట, ఇతర దేవుళ్ళను జై కొట్టొచ్చట. ఈ విజయప్రసాద్ రెడ్డి దుర్మార్గపు బోధ, తప్పుడు బోధ చేసి ఈయనంట డిబేట్లో పాల్గొంటాడట. గతంలో కరుణాకర్ సుగుణ వాళ్ళ ఇళ్ళతోటి డిబేట్ చేసి ఏదో హైలైట్ అయ్యారు, మంచిదే. కానీ ఎందుకు ఈ డిబేట్? ఎవరు ఉద్ధరించడానికి? తప్పుడు బోధనలు అమాయకమైన క్రైస్తవుల మీద రుద్దటానిక? ఇప్పుడు మీరు చెప్పిన ఆ మాటలు చాలా మంది క్రైస్తవులు పాటించి ఇప్పుడు వినాయకుల విగ్రహాల దగ్గర ప్రసాదాలు తింటున్నారు, వినాయక నిమజ్జనాల్లో పాల్గొంటున్నారు. రేపొద్దున దసరా పండుగ చేస్తారు, దీపావళి పండుగ చేస్తారు. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? నువ్వే కదా రెస్పాన్సిబిలిటీ. కొంతమంది కొన్ని క్రైస్తవ వర్గాల్లో మీ బోధనలను అనుసరించి ఇది రైటు, ఇది కరెక్టు, విజయప్రసాద్ రెడ్డి ప్రసాదాలు తినొచ్చు అన్నాడు, వ్రతాలకు వెళ్ళొచ్చు అన్నాడు, ఇతర దేవులను కొట్టొచ్చు అన్నాడని ఇప్పుడు కొంతమంది క్రైస్తవులని కొన్ని డినామినేషన్లు వారు అది చేసేస్తున్నారు. మీ తప్పుడు బోధ వల్ల క్రైస్తవ మూల సిద్ధాంతాలను చెడగొడుతున్నారు. ఈయన జేమ్స్ గారు ఇదే కదా పరిస్థితి. ప్రాచీన స్వభావం నుంచి రావాల్సిన అతను మళ్ళీ ప్రాచీన స్వభావంలోకి పాపంలో పడిపోయి ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఏంటంటే డిబేట్లు పెడతారంట. అయ్యా మీరు మీ సేవ చేయండి, డిబేట్లు అవసరం లేదు. ఏమన్నా తప్పులు ఉంటే మీ దేవుడి దగ్గర ఒప్పుకొని చక్కగా మళ్ళీ తప్పైందని చెప్పుకొని పడిపోయాం మళ్ళీ లేపమని చెప్పి చక్కగా మీ పరిచయం చేసుకోండి, 10 మందిని బలపరచండి, అనేక మందికి ఆదర్శంగా నిలవండి. కానీ ఇలాంటి డిబేట్లు పెట్టి, ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పి, ఇలాంటి సిద్ధాంతాలు మీ సొంత ఎజెండా అని చెప్పి క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెట్టమాకండి. డిబేట్లు పెట్టారంటే డిబేట్లు ఎవరైనా పెట్టారు? ఆదిమ సంఘాలు చెప్పారు, సువార్త చెప్పారు, కరాఖండిగా ఉన్నదన్నట్టుగా సత్య సువార్తను చెప్పారు, సువార్తను ఎదజల్లారు. అది చేయండి. సంఘాన్ని మంచిగా కాయండి, సంఘాన్ని మంచిగా మేపండి, సంఘాన్ని మంచిగా సంరక్షించండి. ఒకవేళ నీకు దేవుడు మంచి జ్ఞానం ఇస్తే, సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించే వివేచన వరముతో కూడిన జ్ఞానం దేవుడు నీకు ఇస్తే మంచి విషయాలు యూట్యూబ్లలో సోషల్ మీడియాలో పంచుకోండి, తప్పేం లేదు. కానీ క్రైస్తవులను తప్పుదోవ పట్టించి, క్రైస్తవ్యాలను పెడదోర పట్టించే తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు మీ సొంత ఎజెండాను క్రైస్తవం మీదకి రుద్దమాకండి. నాకు హిందువుల్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది బంధువులు ఉన్నారని చెప్పి వాళ్ళనేదో ఆకర్షించుకోవడానికి క్రైస్తవ్యంలోని ఆ మూల యొక్క పిల్లర్స్ను మీరు చెడగొట్టమాకండి. మన దేవుడైన యెహోవాను, మన దేవుణ్ణి యేసు ప్రభువుని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆరాధించాలి. ఈ పూర్ణములో ఏ బయటిది వచ్చినా అది అసంపూర్ణం అవుతుంది. అప్పుడు అదొక విగ్రహంగా మారిపోతుంది. జాగ్రత్త. బయటి విగ్రహాలే ఆ విగ్రహారాధన చేయకూడదు. అది కొంతమంది నొచ్చుకున్నా, కొంతమంది చేదుగా ఉన్నా, కొంతమందిని దీన్ని వ్యతిరేకించినా, కొంతమందిని దీన్ని ఇబ్బంది పెట్టినా అది విగ్రహారాధనే కంపల్సరీ. అది విగ్రహారాధనే కాదని ఎవరు అనలేరు. కాకపోతే నొచ్చుకుంటారు, ఇబ్బంది పడతారు. కాకపోతే వివేకవంతులు, జ్ఞానవంతులు, తెలివిమంతులు, కాస్త ఆలోచించగలిగిన వ్యక్తులు దాన్ని సరిపోల్చుకొని ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది సత్యమైనది, ఏది నిత్యముగా నిలిచేది, ఏ రక్తంలో పాప విమోచన ఉందని కొంతమంది తెలుసుకుంటున్నారు. అంతేగాని చాలామంది వ్యతిరేకిస్తున్నారని మనం విగ్రహారాధన అది అనకుండా ఉండలేము. జాగ్రత్త. మన విగ్రహాలు మనకున్నాయి లేండి, మనం సొంతంగా విగ్రహాలు చేసుకునే వాళ్ళు ఉన్నాయి. మీ దేవుడైన దేవుణ్ణి కంటే ఏది ఎక్కువగా నువ్వు ప్రేమించినా ఇష్టపడ్డది విగ్రహమే అవుతుంది. సో ఆ విగ్రహాల సంగతి పక్కగా పెట్టండి. విగ్రహాలు ఉన్నాయి. పిచ్చి డిబేట్లు, టైంపాస్ డిబేట్లు మానండి. మీ వల్ల క్రైస్తవ్యానికి వచ్చిన లాభమే లేదు. మీ సేవ చక్కగా మీరు చేసుకోండి. కానీ ఇలా యూట్యూబ్ల మీద పడి
ఇతర క్రైస్తవులను ఇబ్బంది పెట్టి మీరేదో గొప్ప వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి చేయబాకండి. మీరు తగ్గాల్సి ఉంది. మీ దేవుడైన యేసు ప్రభు వారు హెచ్చాల్సి ఉంది. మీరు కాదు హెచ్చించబడాల్సి ఉంది. దేవుడి హెచ్చించబడాలి, మీరు తగ్గించబడాలి. మీ చర్యల వల్ల మీరు హెచ్చించబడుతున్నారు, దేవుని తగ్గిస్తున్నారు, వ్యక్తి పూజకు కారణమవుతున్నారు. జాగ్రత్త, ఇబ్బందుల పాలవుతారు. ఎప్పటికైనా మీరు మానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.